రేపు మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని పిలుస్తున్నాము. ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఇది గీతా జయంతి. మోక్షద ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. వైఖానసుడు అన్న రాజు తన తండ్రి నరకంలో బాధలను పొందుతున్నట్లు కలగంటాడు. మునుల సలహాలపై వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేశాడు. ఈ వ్రతఫలంగా వైఖానసుని తండ్రికి నరక బాధ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలిగిందట. ఈ రోజున ఉపవాసం, విష్ణు ఆరాధన విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి. ఏకాదశి ముందు రోజు ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు శక్తి కొలది ఉపవసించాలి. ఆ రోజు షోడశోపచారాలతో నారాయణుని అర్పించాలి. ద్వాదశి నాడు తిరిగి పూజించి అన్నాదికాలు నివేదించి పారణ చేయాలి. ఏకదశ్యాం నిరాహరో భూత్యా హమా పరేహరి భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అని మంత్రము ఉచ్చరించి పుష్పాంజలిని దేవునికి సమర్పించాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.